మరికొద్ది రోజుల్లో అందరూ ఎంతగానో ఎదురు చూసే శ్రీశైలం పాదయాత్ర అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ యాత్ర మొత్తం 40 కిలోమీటర్లు ఉంటుంది. అందరూ వెంకటాపురం నుంచే ఈ యాత్రను ప్రారంభిస్తారు. అలా కాకుండా మనకి ఇంకో రూట్ కూడా ఉంది. వెంకటాపురం నుంచి నల్లమల్ల జంగిల్ క్యాంప్ బయలుటి దగ్గరికి 7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బయలుటి దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి మనకు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో లేదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి దగ్గర చేరుకుంటాము. ఈ యాత్రలో భక్తులు తమ వద్ద ఉంచుకోవాల్సినవి మంచి చేతికర్ర, టార్చ్ లైట్, ఉత్త కళ్ళతో నడిచే వాళ్ళు కాళ్ళకి సాక్సులు ఉపయోగించండి. వెంకటాపురము, బైర్లూటి ఈ 2 ప్రదేశాల నుంచి బయలుదేరిన చివరికి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి చేరుకుంటాము. ఈ గుడి దగ్గర నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే నాగలూటును చేరుకుంటాము. ఈ ప్రదేశంలో వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళగానే మనకి 2 నీటి కొలనులు ఉంటాయి. ఇక్కడ మంచినీటి కొలను, ఇంకోటి స్నానం చేయడానికి ఉపయోగిస్తారు. ముందుకు వెళ్లే కొద్దీ నీళ్లు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి ఈ నీటిని ఉపయోగించుకోవాలి. నాగలోటులో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ తిని వెళ్లడం మంచిది. పెద్ద చెరువు వరకు మనకి ఎలాంటి భోజన సదుపాయం ఉండదు. ఇక్కడే 10 చేతులు కలిగిన గణపతి గుడి ఉంటుంది. నాగలోటు నుంచి పెద్ద చెరువు వరకు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రదేశంలో పెద్దవారికి చేతికర్ర చాలా అవసరము. మెట్ల మార్గంలో ఈ గోపురాలు దాటిన వెంటనే ఇలా ఇసుక నేల వస్తుంది. ఇక్కడ నుంచి కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అందుబాటులో ఉంటాయి. పండగ దగ్గర పడే కొద్దీ చాలా చోట్ల భోజన సదుపాయం ఉంటుంది. ఈ ప్రదేశమే పెద్ద చెరువు. ఇక్కడ విశ్రమించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ బావిలో నీటిని వంట చేయడానికి ఉపయోగిస్తారు. పెద్ద చెరువు నుంచి సీతమ్మ బావి వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ఎక్కువగా రాళ్ళు, మెట్లు ఉంటాయి. సీతమ్మ బావి నుంచి భీమ కొలను వరకు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే భీముని కొలను. ఈ ప్రదేశం నుంచి కిందకి దిగడానికి మనకి 2-3 మార్గాలు ఉంటాయి. మెట్ల మార్గం ఉంది. షార్ట్ కట్ లో కూడా చాలా మంది దిగుతుంటారు. అలా దిగడం వల్ల కొంతమంది జారి కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. అప్పుడు ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు తన గదతో కొండను పగలగొట్టి అందులోంచి వచ్చిన నీటితో ద్రౌపదికి దాహం తీర్చాడు. భీముడి కారణంగా ఏర్పడిన కొలను కాబట్టి ఈ ప్రదేశానికి భీముని కొలను అని పేరు వచ్చింది. భీముని కొలను నుంచి కైలాస ద్వారం వరకు 2 కిలోమీటర్లు ఉంటుంది. అన్ని మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి నీళ్లు అందుబాటులో ఉంటాయి. కైలాస ద్వారం దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడి నుంచి హటకేశ్వరంకి 2 కిలోమీటర్లు ఉంటుంది. అంతా మట్టి రోడ్డు ఉంటుంది. మార్గం మధ్యలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. హటకేశ్వరం నుంచి శ్రీశైలంకి 4 కిలోమీటర్లు ఉంటుంది. మీరు ఎన్నిసార్లు శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లారో కింద కామెంట్ చేయండి. కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగా శివుడా అన్ని నువ్వే